హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మా పాప బర్త్డే ఫుల్ వ్లాగ్. ఆ రోజు నైట్ 12 నుంచి ఆ ఫుల్ డే అంతా ఏం చేశానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో నైట్ 12కి ఇట్లా పాప చేత అంటే చిన్నది కేక్, ఇది కప్ కేక్ అంటారు కదా, సో ఆ కప్ కేక్ తీసుకొని జస్ట్ మేము ఫొటోస్కి అయితే ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను. చాలా సింపుల్గా చేశాను. అంటే వీటి కోసం నేను మళ్ళీ ఏమీ ఆర్డర్ చేసుకొని ఏం తీసుకోలేదు. ఇవన్నీ నేను ముందే మా బర్త్డేకి, యానివర్సరీకి తీసుకున్నవే యూస్ చేసి చేసుకున్నాను. నాకైతే డెకరేషన్ అయితే చాలా సింపుల్గా అండ్ చాలా బాగా అయితే నచ్చింది. ఆ డెకరేషన్కి యూస్ చేసిన నెట్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ ఫోటోషూట్ అయితే పాప మార్నింగ్ లేస్తుంది కదా, అప్పుడు ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ నైట్ పాప త్వరగా పడుకునింది. ఇంకా 11కి ఏమో మళ్ళీ లేచిందనమాట. సో ఇంకా ఆ టైం బాగుంటుందిలే, నైట్ ఇంకా ఫొటోస్ బాగా వస్తాయని చెప్పి ఇంకా నేను 10:30కి అట్లా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. 11 లోపల అయిపోయింది. ఇంకా అదే టైంకి పాప కూడా లేచేసరికి ఇంకా ఫోటోషూట్ అయితే చేసాము. ఫొటోస్ కూడా, వీడియోస్ కానీ చాలా బాగా వచ్చాయి. డెకరేషన్ ఎలా ఉందో మీరే కమెంట్ చేయండి. నాకైతే చాలా సింపుల్గా, చూడడానికైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అయితే కమెంట్ చేయండి డెకరేషన్ గురించి. ఇక నైట్ అయితే ఇది అయిపోయాక అండ్ మళ్ళీ మార్నింగ్ లేచి అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఫస్ట్ విషెస్ అయితే మాకు ఎస్విబిసి టీటీడీ ఛానల్ నుంచి అయితే వచ్చింది. చాలా హ్యాపీ అనమాట. ఫస్ట్ బర్త్డేకి ఇట్లా విషెస్ చెప్పించడం నాకైతే చాలా బాగా నచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే మాకు దక్కినట్టు అనిపించింది. ఇది షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. అంటే టీటీడీ ఛానల్కి ఎలా సెండ్ చేయాలి అనేది చూడండి. షార్ట్ వీడియో ఉంది మన ఛానల్లో. శతమానం భవతి ఈ ప్రోగ్రామ్ అయితే 8 to 8:30 వస్తుంది. ప్రచోదయ మేధాశ్రీకి అమ్మా నాన్న కుటుంబ సభ్యులు వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గోపీ జనలోని దివ్య ఆశీస్సులను అందజేస్తున్నాను. జరుపుకున్నటువంటి మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. ఓం యోవైతాం బ్రహ్మణో వేద అమృతేన వ్రతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవ. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. దగ్గరలోనే మాకు టెంపుల్ ఉంది. ఇక టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇది ఇంటి దగ్గరే అనమాట. అంటే ఇంటి దగ్గర కేక్ కట్ చేసి ఇంకా అంటే మేము పార్టీకి అయితే అందరినీ పిలిచలేదు, జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్నే తీసుకెళ్ళాము. ఎందుకంటే అక్కడ 20 మెంబర్స్ కంటే ఎక్కువ అయితే సరిపోరు, 20 మెంబర్స్ కూడా ఎక్కువే అన్నారు. సో అందుకని ఇక్కడ ఇంటి దగ్గరే ఒక కేక్ అయితే కట్ చేయించాను. ఇక పాప బర్త్డే ఎక్కడ చేయించాము అంటే మాకు కడపలోనే పార్టీ డెన్ అని రాజీవ్ పార్క్కి దగ్గర ఉంది అండి. సో మాకైతే వితిన్ బడ్జెట్లో అంటే 10K లోపు అయిపోయింది. ఇంకా కేక్కి వాటికి మనమే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. సోనో విజన్కి ఆపోజిట్లో ఉంటుంది పార్టీ డెన్ అని. డెకరేషన్ కానీ అండ్ ఫొటోస్ అంతా వాళ్ళే. అసలుకి నాకైతే ఫొటోస్ కూడా చాలా క్లీన్ అండ్ క్లియర్గా తీశారు. ఎక్కువ బడ్జెట్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఫంక్షన్ హాల్కి అలా అంటే ఫంక్షన్ హాల్కి ఒక కాస్ట్ ఉంటుంది, మళ్ళీ డెకరేషన్కి ఇట్లా కాస్ట్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో అంత బడ్జెట్ అయితే అవసరం లేదనిపించింది. సో అందుకే ఇదైతే చూస్ చేసుకున్నాము. డెకరేషన్ కూడా అసలుకి చాలా అంటే చాలా బాగా చేశారు. వితిన్ బడ్జెట్లో చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ని ఒకసారి అయితే విజిట్ చేయండి. రాజీవ్ పార్క్కి దగ్గర సోనో విజన్కి ఆపోజిట్లో ఉంటుంది. కడప అండి, పార్టీ డెన్. మాకు పడిన కాస్ట్ ఎంత అంటే టోటల్ 16 మెంబర్స్కి అండి మాకు 9,000 ఏమో అయ్యింది. అండ్ నార్మల్గా అయితే 4,400 చార్జ్ చేస్తారు. మనము తీసుకునే యాడ్-ఆన్స్ని బట్టి అమౌంట్ అనేది పెరుగుతుంది. అంటే లైక్ మనకు స్మోక్ ఎంట్రీకి అండ్ బబుల్స్కి అండ్ బెలూన్ డెకరేషన్కి, సో ఇట్లా ఎక్స్ట్రాగా అయితే చార్జ్ చేస్తారు. సో అట్లా మాకు అమౌంట్ అయితే 9,000 అయ్యింది. నాకైతే బడ్జెట్లో వచ్చింది అని అనిపించింది. ఎందుకంటే ఫంక్షన్ హాల్స్కి అయితే ఇంకా ఎక్కువ అమౌంట్ అయిపోతుంది. సో అంత అవసరం లేదని ఇంకా ఇలా అయితే ఇది చూస్ చేసుకున్నాను. అండ్ ఫొటోస్ కూడా తనైతే డెడికేటెడ్గా ఉండి మాకు మంచిగా పిక్స్ తీసింది. అంటే నార్మల్గా కొందరు ఏం చేస్తారు, జస్ట్ పిక్స్ తీసేస్తూనే ఉంటారు, అంతేగాని పిక్ బాగా వచ్చిందా లేదా అనేది చూడరు. కానీ తను వెంటనే పిక్స్ చూసి ఇంకొకసారి తీయించుకోండి, మీరు కళ్ళు మూసేశారు, అట్లా
వెంటనే చెప్పి మాకు పిక్స్ కూడా చాలా బాగా తీసింది. అన్లిమిటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్కి అయితే వీళ్ళు 1500 అయితే చార్జ్ చేశారండి. మన దగ్గర కెమెరా ఉంటే అవసరం లేదు, సో మేమైతే వీళ్ళ దగ్గరే తీసుకున్నాము. అండ్ 1500 చార్జ్ చేశారు దానికి. అండ్ ఫొటోస్ కూడా అలానే తీశారు, చాలా బాగా తీశారు ఫొటోస్ అయితే. ఎందుకంటే లాస్ట్లో మనం చూసుకునేది ఫొటోస్ వీడియోసే కదా. ఫొటోస్ విషయంలో అయితే చాలా సాటిస్ఫైడ్. అండ్ తనే మాకు వీడియోస్కి కూడా ఐడియాస్ ఇచ్చింది, అంటే లైక్ అందరూ విష్ చేసి అందరివి రికార్డ్ చేసిందనమాట. సో ఫైనల్గా ఏంటంటే ఎవరైనా బర్త్డేస్ కానీ మ్యారేజ్ యానివర్సరీస్ కానీ వితిన్ బడ్జెట్లో చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా చూస్ చేసుకోవడమే బెటర్. మా ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా వచ్చాయో అయితే కమెంట్ చేసేయండి. హాయ్ చెప్పు, ఇక్కడ చూసి చెప్పు, నాకు చూసి హాయ్ హాయ్. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చిట్టి తల్లి. ఇక్కడ తీస్తా. హ్యాపీ బర్త్డే టు యు ప్రచోదయ. హ్యాపీ బర్త్డే ప్రసోదయ. ఇక్కడ చూసాను. హ్యాపీ బర్త్డే ప్రచోదయ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే ప్రచోదయ. హ్యాపీ బర్త్డే ప్రచోదయ. మినీ మినీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ప్రచోదయ. వాళ్ళిద్దరు మిస్ అయ్యారు. హ్యాపీ బర్త్డే ప్రచోదయ. 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 ప్రచోదయ మేధశ్రీ హ్యాపీ